లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు 5 రోజులు కస్టడీకి కోరారు. దీనిపై నిందితుల తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేయనున్నారు. నేడు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు 5 రోజుల కస్టడీకి కోరారు. దీనిపై నిందితుల తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఈ రోజు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజుకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ఏదైతే పోలీసు వాళ్ళు అదనపు అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటికే చాలా పోలీసు వాళ్ళు లోతుగా వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి సీడీలు కావచ్చు, ఇవన్నీ మూసినదులు వేసినట్టు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఏదైతే దగ్గం చేసినట్టు కూడా ఆయన ప్రణీతరావు చెప్పడం కూడా జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తులు నలుగురిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి అన్ని ఎవిడెన్స్ కూడా వీళ్ళు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మాత్రం నాంపల్లి కోర్టులో ఏదైతే ప్రణీత్ రావు, తిరుపతి కావచ్చు, ఏదైతే భుజంగరావుని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తుంది కూడా ఉన్నారో తన తరఫున లాయర్లు కూడా కౌంటర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి ఎవరెవరు ఇంకా దీనికి వెనకాల ఎన్ని ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది దానిపైన కూడా ఆ కోర్టు ముందు హాజరుపరిచేటట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.